హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. నేను మీ విక్రమ్ రియల్ ఎస్టేట్స్. సో ఇప్పుడు మీరు చూస్తున్న మెయిన్ రోడ్ నుండి కొద్దిగా లోపలికి వస్తే మనము మంచి ఇల్లుని చూడబోతున్నాము. అంటే అది ఉత్తరం ఫేస్, అంటే నార్త్ ఫేస్ అనమాట. సో 5 సెంట్స్లో 5 సెంట్లలో ఇది కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో దీంతో ఈ హౌస్లో మనము మెయిన్ పెద్ద గేట్ ఉంది. ఆ తర్వాత ఈ కార్ పార్కింగ్ 3 కార్స్ అండి సెట్ అవుతుందన్నమాట. 3 కార్స్ పడుతుంది అనమాట. అంత బాగుంది ఇది. సో టౌన్లోనే ఉంది. సో చాలా చక్కగా ఉంది. ఇది వచ్చి మనకు లెఫ్ట్ సైడ్ స్థలం అనమాట. చాలా చక్కగా ఉందన్నమాట. ఎక్కువ స్పేసెస్ అనమాట ఉండేది. సో అంతేకాకుండా ఇది 3 బెడ్రూమ్. ఇది బిగ్ ఫ్యామిలీ వాళ్ళకు సెట్ అవుతుంది. లేకుంటే కొద్దిగా మంచి హౌస్ కావాలన్న వాళ్ళకు ఈ యొక్క హౌస్ సరిపోతుంది. సో చాలా చక్కగా కట్టారు. ఇంకొక విషయం ఏంటంటే ఇది పూర్తిగా రీబిల్డింగ్ అన్నమాట. అంటే మొత్తం మాడిఫికేషన్ చేశారు. చాలా టైల్స్, వాల్ టైల్స్, సో ఇంకా పెయింటింగ్, డోర్స్ కొన్ని, పిఓపి, ఆ తర్వాత మనకు బెడ్రూమ్లో మనకు కబోర్డ్స్ ఉంటాయి కదా, ఎవ్రీథింగ్ కొత్తగా చేశారనమాట. హాలు చాలా పెద్దదిగా ఉంది. సో హాల్లో 2 మామూలుగా టీవీ సెట్ లాగా ఉందన్నమాట. హాల్లో మనము ఏ వైపు కన్నా మన టీవీని చేంజెస్ చేసుకోవచ్చు. అలాగా సెట్ చేశారు. హాల్ ఎక్సలెంట్గా ఉందండి. చూడండి, ఇదే హాల్ అనమాట. కలరింగ్ కూడా ఎక్సలెంట్గా ఇచ్చారండి. పెయింటింగ్ డిజైన్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది ఒక టీవీ సెట్ అనమాట. సో మనకు దక్షిణ వైపు ఉండడానికి ఇది టీవీ సెట్ ఇచ్చారు. ఆ తర్వాత మనము ఇటువైపు కూడా, ఇక్కడ కూడా టీవీని మనం అరేంజ్ చేసుకోవచ్చు. షోకేస్ లాగా ఇచ్చారనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా మనము డైనింగ్ హాల్, కిచెన్, సో ఫస్ట్ బెడ్రూమ్ ఎక్సలెంట్గా ఉన్నాయండి. అన్నీ న్యూగా పెయింటింగ్ కొట్టించారు. సో అక్కడ మనకు ఇప్పుడు రేట్ విషయానికి వస్తే మనము సెంటు 30 lakhs ఉందండి. అక్కడ 5 cents అంటే మీరు ఇంకా క్యాలిక్యులేషన్ వేసుకోవచ్చు. 1.5 lakh అంటే 1.5 కోటి దగ్గర ఈ సైట్ కాస్టే పడుతుంది. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చి మనకు వాళ్ళు 35 lakhs వేసారు. క్యాష్ పేమెంట్ అంటే మనకు ఇంకా కాస్త తగ్గచ్చు. ఒక 10 lakhs వరకు తగ్గిస్తానని చెప్పారు. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఎక్సలెంట్గా ఉంది. టౌన్లోనే మరి కొత్త బస్ స్టాండ్కు, రైల్వే స్టేషన్కు, హాస్పిటల్స్కు, ఆ తర్వాత ఇంకా మార్కెట్ ఫెసిలిటీస్ బాగుంది. స్కూల్స్కు చాలా దగ్గర ఏరియా అనమాట. అది 3 బెడ్రూమ్. కాస్ట్ చెప్పాను. ఏరియా వచ్చి మనకు ఇక్కడ కడప డిస్టిక్ ఏరియా, టౌన్లోనే. ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అంతే కాకుండా మరో విషయం ఏంటంటే, సో ఎవరైనా అపార్ట్మెంట్ కట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళకి స్థలం ఏదైనా ఒక 5 నుండి 10-20 cents ఉన్నప్పుడు అపార్ట్మెంట్స్ కట్టాలి. సో జెన్యూన్ ల్యాండ్, సైట్, ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ ఓనర్స్ ఉన్నప్పుడు నాకు కాంటాక్ట్ చేయండి. మనకు ఇన్కమ్ అంటే అది కన్స్ట్రక్షన్ వరకు పార్ట్నర్షిప్తో వేరే వాళ్ళు ఉన్నారు, మనకు ఫైనాన్సియర్ ఉన్నారు, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తానని చెప్పారు మనకు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎవరికన్నా సొంత భూమి ఉండి టౌన్లో అలాంటి ఏరియాలలో, మరి అవుట్స్కట్స్లో అంటే నేను చెప్పలేను, ఒకవేళ టౌన్లో అలా ఉంటే దగ్గర టౌన్ సెంటర్కు కొద్దిగా చుట్టుపక్కల ఉంటే నాకు చెప్పండి. డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే నేను ప్రొసీడ్ చేయగలుగుతాను. రెండోది వచ్చి ఆ యొక్క స్థలానికి అంటే సైటుకు లీగల్ ఒపీనియన్ కంపల్సరీ ఉండాలి. ఆ తర్వాత ఈసీ 30 years ఈసీ ఉండాలి. టౌన్ ప్లానింగ్ ఉండాలన్నమాట. ప్లాన్ అప్రూవల్ ఉండాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ హౌస్ దగ్గరికి వచ్చే లోపల మనము ఇవన్నీ ఫుల్ ఫర్నిష్డ్ అనమాట. కొత్తగా అన్నీ ఇవన్నీ టైల్స్ అవన్నీ కొత్తగా వేశారు.
సో డోర్స్ ఇవన్నీ ఎవరికన్నా ఈ అమౌంట్తో అంటే 1,75 లేకుంటే 1,80,00,000 దగ్గర వీళ్ళు చెప్తుంటున్నారు అనమాట. ఈ అమౌంట్లో టౌన్లో ఈ హౌస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. చాలా విశాలంగా ఉంది హౌస్, చూడండి మీరే. 3 కార్లు పడుతుంది, మోటార్ ఉంది. టౌన్కు మెయిన్ రోడ్ దగ్గర కొద్దిగా ఒక 50 అడుగుల దూరంలోనే ఈ హౌస్ ఉంటుంది. సో మిద్ది పైన కూడా మనము కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోస్ తప్పకుండా చూడండి, మీకు ఏదో ఒక నచ్చుతుంది వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు.